ఐటీ గ్రేడ్స్ వ్యవహారంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణ కోసం ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసింది. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షురాలు అమిత్ షా తెలంగాణ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 16 ఎంపీ స్థానాలు గెలిస్తే ఢిల్లీలో చక్రం తిప్పేది మనమే అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు క్యాడర్ దిశానిర్దేశం చేయడం జరిగింది. తెలంగాణ పవర్ అండ్ పాలిటిక్స్ పై మరింత విశ్లేషణ మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు అందిస్తారు. కళ్యాణ్, సంధ్య, ఐటీ గ్రిడ్స్ డేటా లీక్ వ్యవహారం అనేది ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేస్తుంది. గత 4-5 రోజులుగా కూడా ఇదే అంశానికి సంబంధించి ఇటు తెలంగాణ పోలీసులు, అటు ఏపీ పోలీసులు, ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఏపీ ప్రభుత్వం కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి, ఒకరిపై ఒకరు విచారణ చేస్తున్నాయి. ఇదే సమయంలో అటు ఏపీలో కూడా రాజకీయ వాతావరణాన్ని డేటా లీక్స్ అనేది రాజేసింది. ఈరోజు అటు ఏపీకి చెందిన నేతలు ఇదే వ్యవహారంపై జగన్ కావచ్చు, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, హైదరాబాద్లో గవర్నర్ నరసింహన్ కలిసి కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ డేటా లీక్స్ వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఏదో ఒక ముగింపు ఇవ్వాలి. డేటా లీక్స్ వ్యవహారంలో ఖచ్చితంగా టీడీపీ, అటు ఏపీ ప్రభుత్వం హస్తం ఉంది. వాళ్ళ ఏపీ ప్రభుత్వాన్ని, టీడీపీని కూడా దోషులుగా ప్రజల ముందు నిలబెట్టాలనే ఒక కృత నిశ్చయంతో ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి మొత్తం 9 మంది అధికారులతో స్టీఫెన్ రవీంద్ర ఐజీ, వెస్ట్ జోన్ ఐజీ నేతృత్వంలో ఒక ప్రత్యేక సిట్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటైంది. ఈ టీం అన్ని రకాల అంశాలు ముఖ్యంగా ఈ జీవోలో కూడా పొందుపరిచారు. ఈ జీవోలో పేర్కొన్న ప్రకారం వ్యక్తిగత సమాచారం, అదేవిధంగా ఆధార్ కార్డు సమాచారం, ఓటర్ ఐడీలకు సంబంధించిన సమాచారం, ఓటర్ నమోదుకు సంబంధించిన సమాచారంతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు సంబంధించిన ఏదైతే డేటా ఉందో ఆ డేటాను నిబంధనలకు విరుద్ధంగా మిస్యూజ్ చేశారు, ఐటీ గ్రిడ్స్ కంపెనీ మిస్యూజ్ చేసిందనే ఫిర్యాదు నేపథ్యంలో ఈ సిట్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో స్టీఫెన్ రవీంద్రతో పాటు ఐపీఎస్ అధికారి శ్వేత, అదేవిధంగా రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ అధికారి, డీసీపీ క్రైమ్స్, వీళ్ళతో పాటు సైబర్ క్రైమ్స్ చూస్తున్న అధికారులు, ముఖ్యమైన అధికారులంతా కూడా ఇందులో ప్రధానంగా సైబర్ క్రైమ్స్కి సంబంధించిన కొంత అవగాహన ఉన్న అధికారులని సిట్లు ఏర్పాటు చేశారు. మొత్తం 9 మంది అధికారులతో ఈ బృందం ఏర్పాటైంది. ఈ బృందానికి ప్రత్యేకంగా డీజీపీ కార్యాలయంలోనే ఒక గదిని కూడా కేటాయించారు. వీళ్ళు కేవలం టోటల్గా ఏదైతే ఐటీ గ్రిడ్స్ వ్యవహారం ఉందో, డేటా లీక్ వ్యవహారం ఉందో దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేయబోతున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సిట్ బయట పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేయడం అనేది ఒక ఇష్యూ మీద చాలా సీరియస్గా తీసుకుంటున్నట్లు మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు ముఖ్యంగా ఐటీ గ్రిడ్స్ ఎండీ ఎవరైతే ఉన్నారో అశోక్ను పట్టుకోవడానికి తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. అశోక్ దొరికితేనే ఈ డేటా లీక్ అనేది ఎంతవరకు జరిగింది, డేటా లీక్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఐటీ గ్రిడ్స్కి ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చిందా, టీడీపీ నేతలు ఎవరైనా ఇచ్చారా, ఏ రకంగా వచ్చింది, వీళ్ళ దగ్గర ఉన్న డేటా ఎంత, ఏపీ ప్రజలకు సంబంధించిన మొత్తం డేటా కూడా ఈ ఐటీ గ్రిడ్స్ వద్ద ఉందా అనే అంశం అంతా తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇందులో భాగంగా అశోక్ కోసం 4 ప్రత్యేక బృందాలు ఇప్పటికే గాలింపులు చేస్తున్నాయి. అయితే అశోక్ ఏపీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అశోక్ను ఎలాగైనా పట్టుకునే దిశగా తెలంగాణ పోలీసులు కదులుతున్నారు. దాంతోపాటు ఈరోజు కూడా ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఇందులో 2 సర్వర్లు, 2 హార్డ్ డిస్క్లను కూడా అశోక్ తీసుకెళ్లాడు అని నిర్ధారించుకున్నారు తెలంగాణ పోలీసులు. ఆ హార్డ్ డిస్క్లు, అదేవిధంగా సర్వర్లలో ఎలాంటి డేటా ఉంది, ఏముంది అనే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో అశోక్ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. మరోవైపు అటు అమెజాన్, గూగుల్ సంస్థలకు సంబంధించిన క్లౌడ్లో కూడా కొంత డేటా సేవ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ డేటాని ఇవ్వాలని ఇప్పటికే అమెజాన్, గూగుళ్లకు నోటీసులు కూడా జారీ చేశారు. దానిపై అమెజాన్, గూగుల్ నేడో రేపో దానికి సంబంధించిన డేటా మొత్తం ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇదే కేసులో అటు ఆధార్కి, ఎలక్షన్ కమిషన్కి, ఏపీ ప్రభుత్వానికి కూడా సైబరాబాద్ పోలీసులు లేఖలు రాశారు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వాన్ని ఆ లేఖలో కోరిన విషయాన్ని మనం ఒకసారి కొంత ఆసక్తికర అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఏపీ ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఐటీ గ్రిడ్స్ వద్దకు వచ్చింది, ఇది ఎలా వచ్చింది, మీరే ఇచ్చారా అంటూ కూడా ఏపీ ప్రభుత్వానికి నేరుగా తెలంగాణ పోలీసులు లేఖ రాయడం అనేది కొంత ఆసక్తి గొలిపే అంశంగానే మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ముఖ్యంగా అశోక్ ఏపీలో ఉన్నారని స్పష్టమైన నిర్ధారణకు వచ్చిన తెలంగాణ పోలీసులు ఆయన దేశం విడిచి వెళ్లే ప్రమాదం ఉందని కూడా భావిస్తున్నారు. దీంతో ఆయన దేశం వదిలి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయడం అనేది కూడా ఒక ఆసక్తికర అంశంగా మనం చెప్పుకోవచ్చు. అన్ని విమానాశ్రయాలకు కూడా
అశోక్ని ఎక్కడికి దేశం విడిచి వెళ్లకుండా విమానాశ్రయాల్లో నిరోధించే దిశగా కూడా ఈ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మొత్తానికి ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఈ ఐటీ గిడ్స్ డేటా లీక్ వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. తెలంగాణ పోలీసులు కూడా ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని అర్థమవుతుంది. ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ డేటా లీక్స్ వ్యవహారంలో విచారణ అనేది మరింత వేగంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ చర్యలను మాత్రం ఏపీ ప్రభుత్వం తప్పుపడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రభుత్వ పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తుంది. కాబట్టి పరువు నష్టం దావా కూడా ఏపీ ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రభుత్వంపై వేయాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అదే సమయంలో టీడీపీ పరంగా కూడా అంటే పార్టీ పరంగా కూడా తెలంగాణ ప్రభుత్వం పైన ఏకంగా కేసు పెట్టాలనే ఆలోచనలో కూడా టీడీపీ పార్టీ ఉంది. తాము సేకరించుకున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డేటాను ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తీసుకొని జగన్కి ఇచ్చిందనే అనుమానంలో తెలుగుదేశం పార్టీ ఉన్న నేపథ్యంలో ఆ దిశగా అటు పార్టీ పరంగా తెలంగాణ ప్రభుత్వంపై కేసు పెట్టడం, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరంగా కూడా తెలంగాణ ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేయడం, ఇలాంటి అంశాలన్నీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రభుత్వాల మధ్య ఈ ఐటీ గిడ్స్ వ్యవహారం అనేది మరింత చిచ్చు రాజేసే అవకాశాలే మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ విచారణ ఏ రకంగా వెళ్తుంది, ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది మాత్రం మరో 4-5 రోజుల పాటు ఖచ్చితంగా రెండు రాష్ట్రాల్లో కూడా ఒక ఆసక్తి నెలకొనే అవకాశం మనకు కనిపిస్తుంది. సంధ్య, ఇక రాజకీయాల విషయాలకు వస్తే నిజామాబాద్ నుంచి ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నిజామాబాద్లో బీజేపీ ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు నేతలతో సమావేశమయ్యారు. మోడీ ఇటీవల పాకిస్తాన్పై చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ని ఉదాహరిస్తూ ఉగ్రవాదాన్ని నిర్మూలించడం బీజేపీ వల్లే అవుతుంది, కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నెలకొక ప్రధాని మారతాడంటూ కూడా ఒక రకమైన హెచ్చరిక సెటైర్లు వేసిన పరిస్థితి ఈరోజు కనిపించింది. మొత్తానికి బీజేపీ నిజామాబాద్ కేంద్రంగా ఎన్నికల ప్రచారం ఈరోజు మొదలైంది. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు కరీంనగర్లో తన ఎన్నికల శంఖారావాన్ని పూజించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ను అంటే ఒక రకంగా మొదటి అభ్యర్థిగా కూడా చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ మొదటి ఎంపీ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి వినోద్ను కేటీఆర్ ప్రకటించారు. మరోసారి వినోద్ను గెలిపించారని కోరారు. ఈ సందర్భంగా ఈరోజు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వరకు వెళ్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు దారి పొడవునా కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు నుంచి ఈ నెల 17 వరకు కూడా కేటీఆర్ లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు, కార్యకర్తల సమావేశాలు కంటిన్యూగా జరగబోతున్నాయి. 16 సీట్లు గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పేది మనమేనంటూ పార్టీ శ్రేణులను ఉత్తేజం చేసే దిశగా కేటీఆర్ ప్రసంగం అంతా కూడా ఈరోజు సాగింది. ఇక ఈ నెల 9న కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతుంది. చేవెళ్ల నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారం ప్రారంభం కాబోతుంది. ఇది తెలంగాణలో ప్రచారమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రచారానికి చేవెళ్ల వేదిక కాబోతుందని మనం చెప్పుకోవచ్చు. చేవెళ్ల నుంచే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించబోతున్నారు. ఇక్కడ ఈ సభకు ఇప్పటికే కనీస ఆదాయ వాగ్దాన సభగా కాంగ్రెస్ పార్టీ నామకరణం కూడా చేసింది. అంటే ప్రతి ఒక్కరికి కనీస ఆదాయం వచ్చేలా తమ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే చర్యలు తీసుకుంటుందనే ఒక హామీ ఇచ్చే సభగా దీనికి నామకరణం చేశారు. సంధ్య. రైట్ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.